హైట్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారండి. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. నేనైతే నిన్న వినాయకుని వేసిన అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పిన, ఆల్రెడీ వీడియో పెట్టిన. ఇక ఈరోజు అయితే ఇవి మంచెనిగలు ఉన్నాయి కదండి, మంచెనిగలు చూడండి ఇంత బాగా. వీటిని ఉడకబెట్టాలి. అట్లనే మినప్పప్పు కూడా నానబెట్టుకున్నాను కదా, మినప్పప్పు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. అందరు వినాయక చవితి అట్లా చేసుకుంటున్నారండి, మంచిగా చేసుకుంటారా? కింద కమెంట్ చేయండి అట్లా. ఇక నైట్ అయితే ఇక మినప్పప్పు అయితే నానబెట్టుకున్నానండి. మినప్పప్పును మంచెనిగలు రెండు నానబెట్టుకున్నాను కదా. ఇక మినప్పప్పు అయితే ఒకసారి అయితే కడిగేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి, కొంచెం గట్టిగా అదే వడలకు వచ్చేంతగా పట్టేసిన. ఇక మంచెనిగలు కూడా ఒకసారి కడిగేసుకొని వాటిని ఉడకబెట్టినీకని చెప్పేసి అని బౌల్లో అయితే వేసుకున్నానండి. ఇక మంచెనిగలు అయితే ఉడకబెడుతున్నాను. ఇక ప్రెషర్ కుక్కర్లో అయితే 3 గ్లాసుల బియ్యం అయితే పోసేసుకొని ఒకసారి కడిగేసుకొని నీళ్ళు పోసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇక అన్నం అయితే అయిపోయింది. ఇక 2 విజిల్ రాగానే ఆఫ్ చేసి తీసిన అన్నం చూడండి ఎంత బాగా అయిందో. ఇక పులిహోర తీసుకున్నాను. దోచనానికి ఇక పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాను. ఇక లెమన్ రైస్ లాగా చేసిన అది. ఇంకొంచెం వచ్చి దర్దోజనానికి తీసుకున్నా కదా, తీసుకున్న దానికి వచ్చి కొన్ని పాలు పోసి కొంచెం ఉప్పు వేసి పెరుగు వేసి బాగా కలిపేసుకొని అయితే పక్కకి పెట్టేసుకున్నాను. ఇక తాలింపుకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక తాలింపు దానికైతే ఇక వీడియో తీయలేదండి. ఇక కెమెరా పక్కకి పెట్టేసిన. ఇక మర్చిపోయినా నేను కూడా. ఇక ఈ పనిలో పడి అసలుకి వీడియో సరిగ్గా తీయలేదండి. భోజనం అయితే అయిపోయిందండి. వచ్చి సుండలు, ఇంకా పులిహోర చేయాలి, ఇంకా వడలు చేయాలి, పరమాన్నం చేయాలి. ఇవన్నీ బ్యాలెన్స్ అనేవి చేసినాక మళ్ళీ వీడియో చూపిస్తా. ఇక మొత్తం వీడియో పెట్టాలంటే నా వల్ల కాదండి. ఓకే, మా ఇంట్లో గణేషుడు అయితే ఇట్లా అయిందండి. ఇక ఈరోజు ఈవినింగే మేమైతే నిమజ్జనం చేయడానికైతే తీసుకెళ్తాము. ఇక ఇప్పుడైతే గిట్లా జరిగింది. మీ ఇంట్లో వినాయకుడు ఎట్లా జరిగిందో కింద కమెంట్ చేయండి. అలా ఏమేమి ప్రసాదాలు చేసిరు, నేను ఏమంటారు చేసినవి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా కరెక్ట్గా సరిపోయిందండి. నిజంగా మనం నిష్టగా నిబద్ధంగా చేస్తే ఏదైనా కూడా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి అని అనుకోండి. పులిహోర, దర్దోజనం, ఇంకా అదే ఏమంటారండి మంచెనిగలు చేస్తారు కదా, సుండలు. మా దగ్గర సుండలు అంటాం మేమైతే. ఇక పరమాన్నం చేసిన, నేనైతే 5 రకాల వంటలు చేసిన. ఫ్రూట్స్, ఇంకా దేవుడి దగ్గర ఫ్రూట్స్ను లడ్డు గిట్లా తీసుకొచ్చి పెట్టిన. ఇక మార్నింగ్ పూజ చేసేటప్పుడు వీడియో తీయలేదండి. సో అందుకని చెప్పేసి నా వీడియో అయితే యాడ్ చేయలేదు. కాకపోతే ఈవినింగ్ చాలా యాడ్ చేసిన, అది చూడండి. అట్లా వంటలు బాగా చేసిన కదా. గిన్నెలు చాలా పడ్డాయండి. ఇక గిన్నెలు తోమేసుకోవాలి. ఇగోండి బట్టలు మడతేద్దామని చెప్పేసి మడతీస్తున్నానండి. అసలు అదే తమ్ముని తీసుకోండి రా.
ఇక నేనైతే ఇక ఈవినింగ్ వచ్చి పాటలు పెట్టుకొని పూజ చేస్తున్నా. సో పాటలు వాయిస్ పెట్టలేదండి, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. సో అందుకని చెప్పేసి వాయిస్ అయితే పెట్టలేదు. ఇక దేవుడికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈవినింగ్ నేనైతే ఫస్ట్ రోజే తీసినాం అన్నమాట. పొద్దుగాల ఇట్లా పూజ చేసుకున్నా, మళ్ళీ సాయంత్రం పూజ చేసుకున్నా. ఇక ఒకరోజే ఉంచి మళ్ళీ ఈవినింగ్ 8 గంటలకు అట్లా తీసుకుపోయి సరూర్ నగర్ చెరువు ఉంది కదండి, అక్కడ నిమజ్జనం చేసేసి వచ్చినాము. ఇక మా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కమెంట్ చేయండి. అలా నేనైతే సింపుల్గా బాగా చేసుకున్నాను. మొక్కు జయ మొక్కు ఇటు చూడు ఒకసారి, మూతి మంచిగా పెట్టు. వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి తజేశానాయ బాలచంద్రాయ లేవే లే జానవి. కళ్ళది పడిపోతుంది. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. జాను నువ్వు దిగవా, కూర్చోనాడు. మా కన్నయ్య గుండీలన్నీ ఊడిపోయినాయండి. మంచిగా కూర్చో. దొంగం ఇది చూడే వాడు చూస్తా. నువ్వు చెప్తున్నా ఇక్కడ వచ్చి మా జానుని ఫోటో తీస్తున్నా అంటే అస్సలు కంగుతే సరిగ్గా పెడతలేదండి. అసలు ఇక మొత్తుకుంటుంటే అట్లా కాదు తల్లి, మంచిగా పెట్టే, అట్లా కాదు మంచిగా పెట్టానండి. చెప్పంగా పెట్టిందన్నమాట. అది అదే డిస్కషన్ ఇక్కడ. మా ఆయన అదే నవ్వుతున్నాడు. ఇంటికి పోతున్నాము, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పోయి అటు వెళ్ళిపోదామని. మా అత్తయ్య వాళ్ళ దగ్గరనే నిమజ్జనం బాగా జరిగింది. జానమ్మ మా జాన్వి అలిగిందండి. జాన్వి కట్టే ఏదన్నా గోనీయలేదండి, అందుకని అలిగింది మా జాన్వి. ఇక నిమజ్జనమై మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్తున్నాము, కానీ కొద్దిసేపు కూడా ఉండాలి, అక్కడ పూజ జరుగుతుందని చెప్పేసి అని ఇక వెంటనే వచ్చేసినామండి. అత్తయ్య కూడా లేరు, పైన పనికి వెళ్ళారంట.
కావాలి నీకు? డాడీ కొనుక్కొత్తలే వచ్చేటప్పుడు పాలు తీసుకొని వస్తాడు డాడీ మళ్ళీ పోయి. కింద జాయి డాడీ వచ్చినప్పుడు పట్టుకోతాడని చెప్పినా కదా. నువ్వేం పట్టుకురాలేదా? లేవు. 30 రూపాయలు తిన్నా. తీసుకుంటాడా 10 రూపాయలు దానికి? తీసుకుంటా. ఇకైతే ఇప్పుడే వచ్చినామండి ఇంటికైతే. నిమజ్జనం చేసినాము, ఇంటికి వచ్చినాము. ఇంటి పరిస్థితి మొత్తం రేపు తీసేస్తాను. అది ఇట్లా రేపు తీసేస్తా. ఇక వంట చేయాల్సిన అవసరం లేదండి, ప్రసాదాలు అన్నట్లనే ఉన్నాయి. ఇక రేపే మొత్తం తీసేసుకుంటా, పీట ఇట్లా అంతా రేపు తీసేసుకుంటా. ఇక ఈరోజు అయితే ఇది తిని పడుకోవడమే. ఇక నాకు కూడా ఓపిక లేదండి. ఇక ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. అండ్ మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తారండి. జాన్వి చూడండి.